my dear students, let's start the session. Block A. This is block A. Block A. Block A. Moving with a speed. What is the velocity of the block? Before collision equal to how much given? 3 meter per second. దాని తర్వాత ఇది ఎలా ఉంది చెప్పు, ఒక స్ప్రింగ్ ఉంది ఇక్కడ. This is the spring. One spring is here. After that, focus here. This is what? Block B. This is the block B. Stationary block. UB equal to how much? 0. Mass of the block B. Mass of the block B how much? 5 kg. What is the mass of the block A? Mass of the block A how much? 10 kg. 10 kg. This is related to before collision. Before collision. After collision. Both the blocks. Here. After collision. What is happening here? This block A touches the here. This is the block A. Block A touches the block B. Touches the spring. This is the block B. Together is mentioned. These two move together is mentioned. VA equal to how much? VB equal to how much? VB equal to VA equal to VB equal to V. This is the K. Understood? This is after collision. Understood? So now tell me, apply law of conservation of. Apply law of conservation of. Linear momentum. Apply law of conservation of linear momentum. Then what you will get? P initial equal to how much? P final. So ఇక్కడ ఏం చెప్పండి? MA UA plus MB UB equal to, ఇక్కడ మాస్ ఆఫ్ ద స్ప్రింగ్ నెగ్లెక్టెడ్ కాబట్టి ఆ మాస్ రాదు. MA plus MB into how much? Common velocity V. What is the common velocity V? MA UA plus MB UB by MA plus MB. సో అప్పుడు UB ఏమైంది? 0 అయింది. UB ఏమైంది? 0 అయింది. సో ఇప్పుడు చెప్పండి, MA ఎంత? 10 kg into how much? 3 meter per second by how much? 10 kg plus 5 kg. That equal to how much? V equal to how much? 2 meter per second is obtained after applying law of conservation of linear momentum. Now we can apply conservation of. Nothing is mentioned. We need to take it as elastic only. అర్థమవుతుందా? ఇది ఇన్ఎలాస్టిక్ అని కాదు. మూవ్ టుగెదర్ అన్నంత మాత్రాన ఇన్ఎలాస్టిక్ అని కాదు. అదొక కేసు అంతే కదా. అర్థమైందా? ఇన్ఎలాస్టిక్ అంటే మూవ్ టుగెదర్ అంటే ఇన్ఎలాస్టిక్ కాదు. అర్థమైందా? ఇది కూడా ఒక కేసు. ఎలాస్టిక్ అయి ఉండొచ్చు కదా. క్లియరా? అక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో? కంప్రెషన్ ఇన్ ద స్ప్రింగ్ అడిగాడు. కన్జర్వేషన్ ఆఫ్ apply law of conservation of energy. అక్కడ లాసెస్ ఏం మెన్షన్ చేయలేదు.
వాళ్ళు లాసెస్ కూడా అడగలేదు. అర్థమైందా? ఒకవేళ లాసెస్ కానీ ఉన్నాయి అనుకో, ఫ్రిక్షనల్ లాసెస్ నెగ్లెక్టెడ్ అన్నాడు, ఫ్రిక్షన్ లెస్ అన్నాడు, ఫ్రిక్షనల్ లాసెస్ నెగ్లెక్టెడ్. అర్థమైందా? అంటే ఫ్రిక్షన్ వల్ల లాస్ ఏమి ఉండదు ఇక్కడ. అర్థమైందా? హీట్ ఏం రాదు, హీట్ కూడా రాదు. అక్కడ మళ్ళీ లాసెస్ కూడా అడిగింది లేదు క్వశ్చన్లో. ఫ్రిక్షన్ కాకుండా ఇంకో ఏదైనా లాసెస్ కూడా అడిగింది లేదు. అప్పుడు నీకు క్లియర్గా ఎలాస్టిక్ కొలిజన్ అని తెలుస్తుంది. అప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేయడం తప్పిస్తే వేరే సోర్స్ లేదు నీకు. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమొస్తుంది చెప్పు, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హౌ మచ్, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత చెప్పు, హాఫ్ ఇంటూ ఎంఏ ఇంటూ యూఏ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఇంటూ ఎంబి ఇంటూ యూబి స్క్వేర్ దట్ ఈక్వల్ టు హౌ మచ్, హాఫ్ ఎంఏ ప్లస్ ఎంబి ఇంటూ వి స్క్వేర్. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్. ఓకేనా? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్ ప్లస్ హౌ మచ్, హాఫ్ k టైమ్స్ ఆఫ్ డెల్టా స్క్వేర్. అప్పుడు నువ్వు టోటల్ ఎనర్జీ ఇచ్చు ఇక్కడ, టోటల్ ఎనర్జీ ఇనిషియల్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఫైనల్. ఓకేనా? ఎందుకంటే స్ప్రింగ్ లో కైనెటిక్ ఎనర్జీ అనము. అర్థమవుతుందా? ఇక్కడ ఏం లేదు, 3 మీటర్ పర్ సెకండ్ తో ఒక బ్లాక్ వచ్చి ఈ స్ప్రింగ్ ఉన్న బ్లాక్ కానీ టచ్ అయింది అనుకో, ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా. అర్థమైందా? ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇనిషియల్ గా ఆ బ్లాక్ ఎంత ఎనర్జీ ఉంది, రెఫరెన్స్ ఇదే తీసుకుంటే 2 బ్లాక్స్ కి పొటెన్షియల్ ఎనర్జీ సేమ్ ఉంటుంది. అర్థమైందా? టోటల్ ఎనర్జీ కావాలనుకుంటే దీన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అనకూడదు కదా, అది పొటెన్షియల్ ఎనర్జీ. క్లియరా? టోటల్ ఎనర్జీ ఇనిషియల్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఫైనల్. ఇది ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది స్టాండర్డ్ అన్నమాట, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. టోటల్ ఎనర్జీ అప్పుడు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఫోకస్ హియర్. మామూలుగా ఇక్కడ లాసెస్ వస్తాయి, ఇన్ఎలాస్టిక్ అయితే ఇక్కడ లాసెస్ వస్తాయి, ఇన్ఎలాస్టిక్ అయితే లాసెస్ రావు. క్వశ్చన్ లో లాసెస్ గురించే మాట్లాడాలి. అర్థమైందా? సో అప్పుడేమొస్తుంది చెప్పి ఇక్కడ అన్నింటిలో 2 పోద్దా, అప్పుడేమొస్తుంది ఎంఏ యూఏ స్క్వేర్ మైనస్ ఎంఏ ప్లస్ ఎంబి ఇంటూ హౌ మచ్, వి స్క్వేర్ బై కే స్క్వేర్ రూట్ ఆఫ్ that is equal to delta. Tell me the answer. Substitute and tell me the answer. Delta equal to how much is obtained? MA equal to 10 kg 3 meter per second whole square minus 10 kg plus 5 kg 2 meter per second whole square by how much? ఎంతకి కే అని ఇచ్చాడు 3000 Newton per meter, that is equal to delta. How much is obtained? 90 minus 60 30 100 1/10. Delta equal to how much? 0.1 meter. Are you getting the same?